అందరికీ నమస్కారం. నా పేరు మంద భీమిరెడ్డి. గల్ఫ్ వలస వ్యవహారాల విశ్లేషకుణ్ణి, గల్ఫ్ కార్మికుల నాయకుణ్ణి. ఈరోజు పబ్లిక్ కోర్ట్ టీవీ వారి స్టూడియోలో ఉన్నాము. ఈ సందర్భంగా గల్ఫ్ వలస వ్యవహారాల నాయకులు, తర్వాత తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నంగి దేవేందర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. తర్వాత ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షులు స్వదేశ్ పరికపండ్ల గారు మనతో ఉన్నారు. ప్రస్తుతము ఈ 2024 సంవత్సరము జనరల్ ఎలక్షన్స్, లోక్సభ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఈ లోక్సభ ఎన్నికలు గల్ఫ్ కార్మికుల యొక్క ప్రభావం, అంటే గల్ఫ్ దేశాలలో ఉన్నటువంటి కార్మికులు గల్ఫ్ నుండి వాపసు వచ్చి ఇప్పుడు గ్రామాలలో ఉన్నటువంటి గల్ఫ్ రిటర్నీసు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, ఈ ప్రభుత్వాల పాత్ర ఏంటి, తర్వాత ప్రధాన రాజకీయ పార్టీల వైఖరి ఏంటిది, ఈ గల్ఫ్ వలస కార్మికుల సంక్షేమం గురించి, హక్కుల గురించి ఎలా చేస్తున్నారు అనే దానిపై మనం ఇప్పుడు చర్చించబోతున్నాము. ముందుగా నంగి దేవేందర్ రెడ్డి గారితో మన చర్చ ప్రారంభిద్దాం. దేవేందర్ రెడ్డి గారు, మీరు చాలా సుదీర్ఘకాలంగా మీరు స్వయంగా కూడా గల్ఫ్ దేశానికి వెళ్ళొచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం కూడా మీరు ఎన్ఆర్ఐ, యూఏఈ ఎన్ఆర్ఐగా, దుబాయ్ ఎన్ఆర్ఐగా ఉన్నారు. గతంలో బహ్రెయిన్లో ఉన్నారు. మీరు చాలా పోరాటాలు చేసినారు. మాకు తెలిసినంత వరకు తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ స్థాపించి ఒక పెద్ద లెవెల్లో ఒక పోరాట పంతాన్ని తీసుకున్నారు. సరే, రాజకీయ అభిప్రాయాలు ఏవైనా, వ్యక్తిగతంగా రాజకీయ ఏ పార్టీలో ఏమున్నా కానీ కార్మికుల పక్షాన మీరు సుదీర్ఘకాలంగా పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు ముఖ్యమైన టైం వచ్చింది, ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి. ఈ సందర్భంగా మనము ఈ తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ ఇక్కడ ఉన్నటువంటి మన 17 లోక్సభ స్థానాల్లో మన వారి ప్రభావం ఏ రకంగా ఉండబోతుంది, తర్వాత మన వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇప్పుడు గల్ఫ్లో ఇక్కడ ఉన్న రిటర్న్ వచ్చి ఊర్లలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారు, గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చెప్పింది, ఏం చేయలేదు, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా గత 10 సంవత్సరాలుగా ఈ గల్ఫ్ కార్మికుల కోసం ఏం చెప్పింది, ఏం చేయలేదు, ఈ ఎన్నికల్లో ప్రభావం ఏ రకంగా ఉంటుంది అనేది మీ అభిప్రాయాలు వినాలనుకుంటున్నాం. తప్పకుండా సార్. వాస్తవంగా ఎన్ఆర్ఐస్ ఎక్కడ ఉన్నా కూడా బ్యాక్ హోమ్, అంటే మన ఇండియాలో స్పెషల్గా మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది చాలా అద్భుతంగా ఎప్పుడు వాళ్ళు ఆలోచిస్తూనే ఉంటారు. సో దాంట్లో ప్రధానంగా కూడా ఏంటంటే తెలంగాణలో కాస్త రూట్ నుంచి టాప్ లెవెల్ వరకు ప్రతి ఒక్కరికి రాజకీయ అవగాహన బాగా ఎక్కువ. సో ఇలా ఎందుకంటే మన దగ్గర ఫిలిం ఇండస్ట్రీ చాలా తక్కువ ప్రభావం ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు రాజకీయం మీదనే ఎక్కువ మాట్లాడుతుంటారు సహజంగా. అయితే గల్ఫ్లో ఎన్ఆర్ఐస్కి పాపం వాస్తవంగా మీరు అన్నట్టు గతంలో టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు పరిపాలించినప్పటికీ కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చలే, లిటరల్గా మోసమే చేశారు. గతంలో మనం కూడా చాలా సందర్భాలలో కొన్ని టీవీ ఛానల్లో కూడా మాట్లాడాం, అదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళాం. అంటే వాళ్ళు ఇచ్చిన హామీని నెరవేర్చమని చెప్పాం, అంతకంటే ఎక్కువ ఏం కాదు. మనం కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాం. నోర్కా లాంటి, కేరళలో నోర్కా ఏ రకంగా వాళ్ళు కేరళ కూడా వెళ్ళాం స్టడీ టూర్కి. సో అట్లా తీసుకురావాలి అని ఎన్నో కలలుగాను. వాస్తవంగా మీరు ఉద్యమంలో కూడా మనం చూసాం కదా, బొంబాయి బొగ్గుబాయి దుబాయ్ అని చెప్పి ఒక నినాదాన్ని కూడా అప్పుడు తీసుకున్నారు ఉద్యమంలో. సో అంటే అది కూడా ఎంత పెద్ద స్లోగన్, ఆ నినాదం, ఆ ఉద్యమానికి అదొక ఆయుపట్లాగా ఆ రోజు. చాలామంది గల్ఫ్లో పనిచేస్తున్నటువంటి మనం కొన్ని స్టాటిస్టిక్స్ అంటే ఇన్ని లక్షలని చెప్పలేం, కానీ 15 లక్షలు అనేది అంచనా ప్రకారంగా మనం చెప్తూ ఉన్నాం. ఇంకా ప్లస్ ఆర్ మైనస్ ఉండొచ్చు డెఫినెట్గా. ఇంతమంది ఆకాంక్ష, మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులు 4 అంటే దాదాపు ఇది 40-50 లక్షల మంది ఆకాంక్ష వాస్తవంగా గల్ఫ్ ప్రజల కోసం, లేకపోతే గల్ఫ్ ఎన్ఆర్ఐస్ కోసం, స్పెషల్లీ ప్రవాసీల కోసం. రిటర్నీస్ కూడా ఉన్నారు. రిటర్నీస్ కూడా ఉన్నారు. వీళ్ళందరికీ ఏదో ఒకటి చేయాలంటే మాత్రం ఒక కన్స్ట్రక్టివ్ పాలసీ అయితే డెఫినెట్గా ఉండాల్సి ఉండే. వెరీ అన్ఫార్చునేట్, ప్రభుత్వం ఏం చేయలేదు. గతంలో కనీసం కాంగ్రెస్ పార్టీ ఇట్లా దురదృష్టవశాత్తు ఎవరైనా చనిపోతే ఆ డిసీజ్డ్ ఫ్యామిలీకి కనీసం ఏదో ఇంత అంత లక్ష రూపాయలు ఇచ్చారు, ఇచ్చినారు. సో ఒక భరోసాగా నిలిచారు, చాలా బాగా జరిగింది. సరే, స్వరాష్ట్రంలో ఇంకా బాగా జరుగుతుందేమో, సరే కనీసం ఒక బాధ్యతగా ఉంటారు అన్నటువంటి దాంట్లో ఎక్స్పెక్ట్ చేసినాం, కానీ చేయలే. తర్వాత ఏం జరిగిందంటే మనమే దాన్ని ఈ విజిట్ వీసాలలో పోయేటటువంటి ఈ పంపే ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నివారించాలి అని చెప్పి మనమే చాలా ప్రీ డిపార్చర్ ఓరియంటేషన్ క్లాసెస్ కండక్ట్ చేసినాము. తర్వాత ప్రతి గ్రామానికి వెళ్ళగలిగినాము, చెప్పినాము. ఏజెంట్లకు కొన్ని సందర్భాల్లో వార్నింగ్లు కూడా ఇచ్చినాం, మీరు ఏదో విజిట్ వీసాలలో పంపించి ఏదో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకండి అని చెప్పి కొన్ని సందర్భాల్లో మంచిగా చెప్పినాం. బహుశా ఒక 5 years ఎగో అనుకుంటా, మీరు నేను కూడా అటు
కోరుట్లలో ఎక్కడో మెట్పల్లిలో వస్తూ వస్తూ కూడా ఒక ఇంటి దగ్గర కొంతమంది ఏజెంట్లతో మీటింగ్ కూడా పెట్టాం. అవునవును. అప్పుడు ఏంటంటే ప్రభుత్వాలు ఏంటంటే వాళ్ళ బాధ్యత నుంచి తప్పించుకుంటున్నాయి. ఈ ప్రతి సమస్యకు ఏజెంట్లే కారణమని తప్పించుకుంటున్నారు. రూట్ కాజ్లోకి వెళ్తే ఏంటంటే సబ్ ఏజెంట్లు అనే వాళ్ళు ఆర్ఎంపీ డాక్టర్లు లాగా అవును అవును వాళ్ళు ఈ లైసెన్స్ ఏజెంట్స్తోని టైప్ అయిపోయి పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా ఒక గుర్తింపు ఉంచడము, వాళ్ళను కూడా ఒక బాధ్యతలుగా చేయాలని చెప్పి వాళ్ళను ఒక బాధ్యులుగా అవును చేయాలనే మనం ఒక ఉద్యమం తీసుకున్నాం. జాతీయ స్థాయిలో, సౌత్ ఏషియా స్థాయిలో కూడా ఒక ఉద్యమం తీసుకుంటే దాని ఫలితంగానే, మన పోరాటం ఫలితంగానే మన భారత ప్రభుత్వం ఏం చేసిందంటే చిన్న తరహా ఇదొక పరిశ్రమ, అవును ఈ రిక్రూటింగ్ ఏజెన్సీ అనేది ఈ ఇండస్ట్రీ కాబట్టి అవును 50 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తే అన్లిమిటెడ్ రిక్రూట్మెంట్ చేయొచ్చు అనేది ఒకటి ఉండే. అంత డబ్బు పెట్టలేరు కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఒక 8 లక్షల రూపాయలు కూడా డిపాజిట్ చేస్తే ఒక లైసెన్స్, ఏజెంట్ లైసెన్స్ తీసుకోవచ్చు అనే వల్ల 100 మందికి లైసెన్స్ వచ్చింది. అది మన పోరాట ఫలితమే. అంటే ఒక మామూలు వాళ్ళు కూడా ఈ వ్యాపారం చేయొచ్చు చట్టబద్ధంగా. కరెక్ట్ కరెక్ట్ మనం అప్పుడు ఆ సభ ఏజెంట్స్తో మీటింగ్ పెట్టి చేసి మన పోరాట ఫలితము మనం చేయడం వల్ల అది ఒక గొప్ప విజయం అది. తర్వాత ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు 2 కూటమిలు ఉన్నాయి, ప్రధానమైన కూటమిలు. కాంగ్రెస్ది ఒక ఇండియా కూటమి, అందులో చాలా పార్టీలు ఉన్నాయి. బీజేపీ కూడా ఒక ఎన్డీఏ కూటమి అని ఉంది. 2 ప్రధాన పార్టీలు, కొన్ని ప్రాంతీయ పార్టీలు కూడా అందులో లేకుండా కూడా కొట్లాడే పార్టీలు ఉన్నాయి. అయితే వాళ్ళు ఈ మేనిఫెస్టోలలో పెట్టడం కానీ, వాళ్ళ హామీలు ఇవ్వడం కానీ, గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేయడం కానీ, మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వైఖరి, ఇది సెంట్రల్ ఎలక్షన్స్ కదా, అవును సెంట్రల్ రోల్ ఏముండొచ్చు? మొన్నటి వరకు మనం రాష్ట్రాల గురించి, సంక్షేమం గురించి మాట్లాడినాము. కొంచెం సెంట్రల్ రోలు ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి మన ప్రభుత్వాలు ఉన్నాయి, అవును వాటి గురించి కూడా కొంచెం చెప్పండి. సెంట్రల్లో వాస్తవంగా అంటే పబ్లిక్ పల్స్ ఎట్లా ఉంది అని అంటే, మాకు సరే దేశంలో మోడీ గారి పరిపాలన కాస్త బెటర్గా ఉన్నప్పటికీ మాకేం జరిగింది అనేటటువంటి ఒక సెల్ఫ్ పర్టికులర్ గల్ఫ్ వాళ్ళ గురించి అడుగుతున్నాను. గల్ఫ్దే పర్టికులర్గా మాకంటూ ఏ విధానం పర్ఫెక్ట్గా తీసుకురాలేదు. పాత సిస్టమే ఉంది, ఇమిగ్రేషన్ యాక్ట్స్ ఎట్లా ఉన్నాయో అట్లనే ఉంది, లేకపోతే 1983లో చేసిన యాక్ట్ అట్లనే ఉంది, అదే కంటిన్యూ అవుతుంది తప్ప మాకంటూ ఒక ఇది లేకపోతే కనీసం అక్కడ మాకు ఒక షెల్టర్స్ కోసము ఇబ్బందుల్లో ఉండేటటువంటి వాళ్ళకు, లేకపోతే ఇర్రెగ్యులర్ మైగ్రెంట్స్కి ఏదైనా ఒక న్యాయ సహాయము. మనము చాలా సందర్భాల్లో కూడా తెలుగు భాష మీద అక్కడ సిబ్బంది కావాలని మనం కోరినాము, అది కూడా రిక్రూట్ చేయలేదు. హెల్ప్ లైన్స్ పెట్టలేదు. ఆ భాషలకు సంబంధించి కాస్త ఎక్కువ అవేర్నెస్ ఇవ్వమని చెప్పాము, ఇవ్వలేదు. కొంత మాకేం జరిగింది అనేటటువంటి క్వశ్చన్ అయితే వాస్తవంగా గల్ఫ్ ఎన్ఆర్ఐస్ అయితే వేస్తున్నారు. మళ్ళీ వస్తారు డీటెయిల్ డిస్కషన్లో. స్వదేశ్ గారు, మీరు ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షులుగా ఉన్నారు. ముందుగా మీ అసోసియేషన్ గురించి కొంచెం చెప్పి, తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఏం చేయాల్సి ఉంది, ఇది సెంట్రల్ ఎలక్షన్స్ కాబట్టి ఈ 2 జాతీయ పార్టీలు, 2 కూటములు ఈ గల్ఫ్ కార్మికులకు ఏం చేస్తే బాగుంటుంది, వాట్ ఎగ్జాక్ట్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు ఏం చేస్తే బాగుంటుంది అనేది కొంచెం చెప్పండి. నా పేరు స్వదేశ్ పరిక్పన్ల, మా ఆర్గనైజేషన్ పేరు ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్. ఇది అఫిలియేట్ బీడబ్ల్యూఐతోనే అయింది, బిల్డింగ్ అండ్ వుడ్ వర్కర్స్ ఇంటర్నేషనల్. ఇది జెనీవాలో ఉన్న ఒక పెద్ద సంస్థతోని, గ్లోబల్ యూనియన్తోని అఫిలియేట్ అయింది. ఇది మోర్ దెన్ 120 కంట్రీస్ దాంట్లో దీని యొక్క అసోసియేషన్ యొక్క ప్రాధాన్యత ఉంది, ప్రజెన్స్ ఉంది. ఇప్పుడు ఎలక్షన్స్ కాబట్టి ఎలక్షన్ టైంలో మన కార్మికుల హక్కులకు ఏ పార్టీ ఏ స్థానం ఇస్తున్నది, మన యొక్క హక్కులు ఏమున్నాయి, అసలు చేయవలసింది ఏమున్నది ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేది ఇది ఒక మంచి క్వశ్చను. ఇది కరెంట్ అఫైర్స్ లాగా మనకు ముందుకొచ్చింది. ఇది ఇప్పుడు మనకు తెలంగాణలో మొన్ననే కాంగ్రెస్ గవర్నమెంట్ కొత్తగా వచ్చింది. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, వాళ్ళు గల్ఫ్ కార్మికుల కోసం ఏదైతే హామీ ఇచ్చారో అది చేయలేదు. ఇప్పుడు ఇప్పుడైతే 130 రోజులు ఏదో అవుతుంది. వీళ్ళు ఏం చేసిండ్రు? తర్వాత ఇప్పుడు సెంట్రల్లో ఉండే కేంద్ర ప్రభుత్వం, సరే ఎవరన్నా అధికారం రాని కేంద్రంలో, కేంద్రం చేయాల్సిన పనులు ఏమున్నాయి మన కోసం? ఇప్పుడు మన గల్ఫ్ కార్మికులకు కూడా ఒక అవగాహన జరగాలి కదా, ఎవరిని అడగాలి? మనం అడగడం, ఇద్దరిని అడగాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతాం, కేంద్ర ప్రభుత్వం పార్టీలను కాసేపు పక్కన పెడితే. ఇప్పుడు స్పెసిఫిక్గా మీరు చెప్పండి. ఇండియా అనేది ఒక ఫెడరల్ సిస్టంలో ఉంది, అంటే ఒక కేంద్రం తర్వాత రాష్ట్రాలు. ఇది డిసెంట్రలైజ్ లో పరిపాలన కొరకు రాష్ట్రాలు, కేంద్రాలు, యూనియన్ టెరిటరీస్, ఇట్లా 3 రకాల పరిపాలన విధానం ఉన్నదని చెప్పచ్చు మనము భారతదేశంలో. అయితే ఇక్కడ కేంద్రం కొన్ని లిస్టులు ఉంటాయి, కాంకరెంట్ లిస్ట్ అంటాం, రాష్ట్ర ప్రభుత్వాల లిస్ట్ ఉంటుంది,
ఎవరు ఏం చేయాలనేది ఆల్రెడీ రాజ్యాంగం ప్రకారం మనకు మీరు విభజన అన్నట్టు జరిగింది. ఉమ్మడి జాబితా ఉంటుంది, కేంద్ర జాబితా ఉంటుంది, రాష్ట్రాల జాబితా అలా ఉంది. కాబట్టి ఇది విదేశీ వ్యవహారాలు కాబట్టి కేంద్ర ప్రభుత్వంకు చాలా ప్రాధాన్యత ఉంది. వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కూడా చాలా ఉన్నాయి, తీసుకోవాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు విదేశాల్లో మన వాళ్ళు జైలు కావడం, వాళ్ళకి న్యాయ సాయం ఎవరు అందించాలా, అక్కడ మన ఎంబసీలు ఉన్నాయి కానీ అందులో దాని యొక్క ప్రజెన్స్ ఎంత ఉంది, దేశాలు ఎట్లా ఉన్నాయి, ఇవి అక్కడి చట్టాలు ఒక రకంగా ఉన్నాయి. మరి వాళ్ళకి శిక్షలు నుంచి ఉపశమనం కలగాల, వాళ్ళని ఇండియాకి తీసుకురావాలా, ఫ్యామిలీతో రీయూనిఫికేషన్ చేయాలా, అదొకటి. ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది మనకు ఈ కేంద్ర ప్రభుత్వం మన విదేశాల్లో ఉన్న వలస కార్మికులకు అందించాల్సినటువంటి తక్షణ అవసరం ఉంది. కొందరు ఏ జైల్లో పడ్డది కూడా ఈరోజు తెలియకుండా ఉంది వాళ్ళ ఫ్యామిలీకి. జైల్లో పడ్డాడు అనేది ఒకటే తెలుస్తుంది కానీ ఏ జైల్లో ఉన్నాడు, ఎంతకాలం శిక్ష పడ్డది, ఆయన ఎప్పుడు బయటకు వస్తాడు, ఆయనకు శిక్ష రైట్. ఇప్పుడు కేరళ లాంటి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇస్తున్నది, అడ్వకేట్స్ని పెట్టి వాళ్ళ ఫీజు భరించుకుంటుంది. కేంద్రం నుంచి కూడా ICWF ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ అని ఒక ఫండ్ ఉంది, ఆ ఫండ్ కూడా వాడుకోవాలి. తర్వాత దేవేందర్ రెడ్డి గారు, ఇప్పుడు మనం కరోనా అప్పుడు ప్రపంచం అంతా అల్లకల్లోలమైంది. ముఖ్యంగా మన గల్ఫ్ నుండి వాపస్ వచ్చినప్పుడు అప్పుడు వందే భారత్ అనే ఫ్లైట్స్ పెట్టింది ప్రభుత్వం, భారత ప్రభుత్వం. తర్వాత చార్టెడ్ ఫ్లైట్స్ అని ఒక ప్రైవేట్ వాళ్ళకు కూడా ఎయిర్ బబుల్ అగ్రిమెంట్ కింద వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చారు. ఉదాహరణకు ఒక గల్ఫ్లోని ఒక దేశం నుంచి హైదరాబాద్లో ల్యాండ్ కావాలి అంటే వందే భారత్ ఫ్లైట్ అంటే గవర్నమెంట్ ఓన్డ్ ఎయిర్ ఇండియా అండ్ అదర్ దానిలో వచ్చినాయి. అందులో మామూలుగా ఒక వన్ వే టికెట్ 20,000 రూపాయలకు వస్తుంది అని అనుకుంటే 40,000 వసూలు చేసారు. అప్పుడు అడిగితే ఎందుకు చేస్తున్నారు అంటే రిటర్న్ ఖాళీ పోతుంది సీట్ కాబట్టి 40,000 వసూలు చేసినారు. అలాగే ఈ చార్టెడ్ ఫ్లైట్స్, ప్రైవేట్ ఫ్లైట్స్లో కూడా 20,000 టికెట్కు 60,000 తీసుకున్నారు. ఎందుకంటే మేము ప్రైవేట్ ఏజెన్సీ కాబట్టి మాకు కాస్త ఎక్కువ కావాలని చెప్పి అది వాళ్ళు 1.5 టైం తీసుకున్నారు, రిటర్న్ కూడా ఛార్జ్ చేసారు. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, ఇక్కడ నిర్బంధంగా క్వారంటైన్ పెట్టారు. ఆ క్వారంటైన్ అనేది హెల్త్ ఇష్యూ. మిగతా పక్క రాష్ట్రాలన్నీ కూడా క్వారంటైన్ పెట్టిన డబ్బులు వసూలు చేయలేదు. పక్కన ఆంధ్రప్రదేశ్ కానీ, మహారాష్ట్ర కానీ, కేరళ కానీ, ఢిల్లీ కానీ ఎవరైనా కానీ వాళ్ళు మామూలుగా గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చింది. మన ప్రభుత్వం, మన కేసీఆర్ మాత్రం అట్లా డబ్బులు లాగేసింది వీళ్ళ దగ్గర, హోటళ్లలో బలవంతంగా పెట్టి. కేంద్ర ప్రభుత్వ పరిధిలో అట్లా పెట్టిర్రు. అయితే అప్పుడు ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు, అది కేంద్రం కానీ రాష్ట్రం కానీ, ఒక కష్టకాలంలో ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు ఇట్లా ఎందుకు వ్యవహరించినట్టు, అది ఇప్పుడు ఎన్నికల్లో ఏమైనా అంశం అవుతుందా, అది దాని మీద మీరు చెప్పాలి. డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు ఇబ్బంది పడినటువంటి వాళ్ళు, ఎప్పుడు ఇంటికి వెళ్తామో తెలియనటువంటిది, అసలు ఆ రోగం ఎలాంటిదో ఎవరికి ఎప్పుడు వస్తుందో తెలియనటువంటి ఒక భయానకరమైనటువంటి వాతావరణం. ప్రతి ఒక్కరు కూడా ఒక క్యాంపులో కానీ లేకపోతే ఒక ఏరియాలో కానీ ఎక్కడైనా ఒక కరోనా పేషెంట్ డిటెక్ట్ అయింది అని తెలిస్తే అందరూ భయపడేది. ఇప్పుడు ఇండియాలోనేమో సరే మనం అందరు ఇక్కడ ఉంటాము, మన వాళ్ళు ఉన్నారన్న ధైర్యం ఉండేది. కానీ అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి మాత్రం ఆ రోజు చాలా భయంకరంగా ఉండేది. మీరు అన్నట్టు వాస్తవంగా ఎక్కువ ఛార్జెస్ వసూలు చేయటం అనేది కొంత నాకు కూడా చాలా బాధ కలిగించింది. ఎందుకంటే మీరు అన్నట్టు కొంత డబ్బున్న వాళ్ళేమో చార్టెడ్ ఫ్లైట్లలో వస్తారు కావచ్చు. తర్వాత కార్మికులు జీతాలు లేక చాలామంది, ఇప్పుడు కొన్ని కంపెనీస్లో పనిచేసే వాళ్ళు అయితే ఆ టైంలో వాళ్ళు కూడా చేతులు ఎత్తేసారు, మాకు ఫండ్స్ రాలేదు, లేకపోతే పేమెంట్స్ రావట్లేదని శాలరీస్ ఇవ్వకపోగా వాళ్ళతో ఉన్న స్మాల్ సేవింగ్స్ని 50,000, 70,000, ₹1,00,000 పెట్టి టికెట్లు కొనలేక వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి క్వారంటైన్ పేరు మీద 15,000, 30,000 వరకు వాళ్ళు ఛార్జ్ చేయడము. అంటే ఎట్టుగూడి ఒక ఎన్ఆర్ఐ అనగానే మనం పీల్చుకు తినే టైపు చేసి చాలా ఇబ్బందులు పెట్టిన మాట వాస్తవం. అది చాలామందిలో ఆ బాధ ఇప్పటికి ఉంది. అయితే మీకు ఒకటి గుర్తు చేయాలనుకుంటున్నా, 1991లో ఇరాక్ అనే దేశం, అప్పుడు సద్దాం హుసేన్ కువైట్ అనే దేశాన్ని ఆక్రమించాడు. ఓకే. అప్పుడున్న ప్రభుత్వం, అప్పుడు ప్రధానమంత్రిగా విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, విపి సింగ్ గారు ఉండ్రి. విపి సింగ్ అప్పుడు విదేశాంగ మంత్రిగా ఐకే గుజ్రాల్ గారు ఉండ్రి. ఐకే గుజ్రాల్ గారు తర్వాత ప్రధానమంత్రి అయ్యారు. దట్ ఇస్ డిఫరెంట్ థింగ్. ఆ టైంలో జరిగిన ఒక సంఘటన మీకు మన ప్రేక్షకులకు, గల్ఫ్ కార్మికులకు గుర్తు చేస్తున్నా, పాత ముచ్చటనే. 1991 బాగా పాతకాలం. ఆ యుద్ధ సమయంలో ఏం చేశారంటే 1,70,000 మంది భారతీయులను ఫ్రీ ఎయిర్ లిఫ్ట్, ₹1 తీసుకోకుండా వాళ్ళని రక్షించి అప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చి ఇక్కడ వదిలేసింది. అయితే దాన్ని ఇప్పుడు మనోళ్ళు కొంత సీనియర్ మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో పాతకాలం వాళ్ళు ఈ కొత్త వాళ్ళకి చెప్తున్నారు, అప్పుడు మా జమాన్లో వాళ్ళు మాకు తీసుకొచ్చారు ఫ్రీగా, ఇప్పుడు మనం ప్రాణాలు పోతున్నాయంటే ఇప్పుడు మామూలు ధర కాకుండా డబల్ త్రిబల్ తీసుకున్నారు, ఇదేం అన్యాయం అని చెప్పి వాళ్ళు కొద్దిగా బాధపడుతున్నారు. ఆ బాధ ఇప్పుడు ఎన్నికల్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుందని చెప్పి కూడా కొంత సమాచారం ఉంది. సరే, అదొక విషయము. అయితే మొన్న మెట్పల్లిలో
మెట్పల్లి అంటే అది కొరుట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో వస్తుంది, నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో వస్తుంది. ఇప్పుడున్న సిట్టింగ్ ఎంపీ, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీ ఓకే గౌరవనీయులు ధర్మపురి అరవింద్ గారు ఒక ఛాయ్ పే చర్చ, ఓకే ఆ ఛాయ్ పే చర్చ అనే ఒక ప్రోగ్రాం చేస్తూ ఆ మెట్పల్లిలో సాయంత్రం పూట మామూలుగా అందరితోని డిస్కస్ చేస్తుంటే ఒక గల్ఫ్ మైగ్రెంట్, ఒక గల్ఫ్ రిటర్నీ ఓకే వెళ్ళి ఆయన కూడా అందరితో పాటు ఆయన కూడా ఒక ప్రశ్న అడిగిండు. ఆయన అడిగింది వీడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది. ఓకే ఆయన కంఠం రాజ్ కుమార్ అని ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ లీడర్. ఆయన ఇంకా అరవింద్కు అరవింద్ గారి ఆయనకు కొంచెం దగ్గరలాగానే అనిపిస్తాడు. ప్రేమతోనే ప్రశ్న అడిగింది, అన్నా మరి ఇట్లా ఉంటే ఎట్లుంటుంది అని చెప్పి అడిగితే ఆయన ఎందుకో విచిత్రమైన జవాబు ఇచ్చాడు. ప్రశ్నకు జవాబు ఇవ్వాలి, ఆయన అడిగిన 2 ప్రశ్నలు ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆ 2 ప్రశ్నలు ఒకటి ఏంటంటే, మీరు 2019 పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు గల్ఫ్ కార్మికుల కోసం మన పార్లమెంటు పరిధిలో ఒక హెల్ప్ లైన్ పెడతా అన్నారు, అది ఉందా లేదా, ఎట్లా ఉంది అనేది ఒక ప్రశ్న అడిగాడు. 2వ ప్రశ్న ఏమడిగిందంటే, ప్రవాసీ భారతీయ బీమా యోజన అనే ఒక ప్రమాద బీమా పాలసీ కేంద్ర ప్రభుత్వం ఉంది, అది కేవలం ప్రమాదంలో చనిపోతే మాత్రమే డబ్బులు ఇస్తున్నారు, న్యాచురల్ డెత్ సహజ మరణం ఇంకో రకంగా ఎట్లనో చనిపోతే డబ్బులు ఇవ్వట్లేదు, దానికి మీరేం కృషి చేస్తున్నారు అన్నట్టుగానే ఒక రిక్వెస్ట్ టైప్లో అడిగితే ఆయన ఆ ప్రశ్నలను అటా ఇటుగా కొంచెం పక్కన పెట్టేసి వాటి ప్రశ్నలు బుల్డోజ్ చేసేసి ఏమంటాడంటే, అసలు ఇప్పుడు దుబాయ్లో మన వాళ్ళు బొట్టు పెట్టుకొని తిరుగుతున్నారంటే నరేంద్ర మోడీ కారణం అని అంటాడు. అంటే ఆ జవాబు ఇర్రిలెవెంటు, కాకపోతే ఆ బొట్టు, ఆ హిందూయిజము, అదేమో ఇస్లామిక్ రాజ్యాలు అక్కడ పరిపాలన ఉన్నాయి, అది కూడా స్వతంత్ర దేశాలు, మన దేశం స్వతంత్రము. అక్కడ ఏముంటుందంటే లా ఆఫ్ ది ల్యాండ్ అని ఉంటుంది, ఏ దేశానికి ఆ దేశ చట్టాలు ఉంటాయి. మనం అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారంగా అక్కడి ఆచారాలను, అక్కడి వ్యవహారాలను మనం గౌరవిస్తాం, వాళ్ళు మనను గౌరవిస్తాం. కొన్ని యూనివర్సల్ రూల్స్ ఉంటాయి, దాన్ని కూర్చొని వాళ్ళు అక్కడ. నాకు తెలిసి బొట్టు అనేది నేను కూడా ఎప్పుడో 25 ఏళ్ళ కింద నేను కూడా దుబాయ్ అక్కడ పనిచేసిన, ఆడ బయట తిరిగిన, నాకంటే ఇంకా సీనియర్స్ మా తాతల తండ్రులు కూడా వేనరు. ఈ సమస్య అయితే అక్కడ ఎప్పుడు లేదు, బొట్టు పెట్టుకోవద్దని అక్కడ ఏం నో అబ్జెక్షను. దానికి మీరు కూడా బహ్రెయిన్ పోయొచ్చారు, ప్రస్తుతం దుబాయ్ ఎన్ఆర్ఐ ఉన్నారు, దాని గురించి కొంచెం ఈ బొట్టు కానీ అక్కడి హిందువుల భక్తి కానీ గుళ్ళ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. తప్పకుండా. అంటే యాక్చువల్గా అది ఏ సందర్భంలో వారు అన్నారో కానీ బొట్టు విషయం అనేది గల్ఫ్లో పెద్ద విషయమేం కాదు. మనం ఎగ్జాంపుల్ బహ్రెయిన్ చూస్తే వాస్తవంగా 1817లోనే అక్కడ టెంపుల్ ఎస్టాబ్లిష్ చేసినట్టు మనకు హిస్టరీ. అబ్బో, అంటే మోర్ దెన్ 200 years, 207 years ఇప్పుడు మనకు లెక్క చూసుకుంటే, అంటే 210 సంవత్సరాలు కావస్తుంది. అంటే గల్ఫ్ దేశాల్లో ఆ రోజే అక్కడ విష్ణుమూర్తిని సాక్షాత్కరించుకున్నారు. సో ఇవాళ సరే గల్ఫ్లో గుడి కట్టడం అనేది మోడీ గారి బయలాటరల్ రిలేషన్షిప్లో కొంత ఒక అడుగు ముందుకేసి అనుకుందాం. మోడీ గారి ఆ ఫ్రెండ్షిప్ వల్ల వాళ్ళు కూడా ల్యాండ్ ఇవ్వడము, పెద్ద ల్యాండ్ ఇవ్వడం, అదంతా ఒక ఎత్తు. కానీ అట్లనే మొదటిసారిగా మోడీ వల్లనే బొట్టు పెట్టిండ్రు అనడం అనేది మాత్రం కాస్త అది మరి అరవింద్ గారికే, వారి నాలెడ్జ్కే వదిలేయాలనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఈ మస్కట్ దుబాయ్లో ఇంతకుముందు కూడా టెంపుల్స్ ఉన్నాయి, ప్రతి చోట ఉన్నాయి. కాకపోతే ఒక కువైట్లో లేనట్టుంది, సౌదీలో లేనట్టుంది, కానీ ఇంకా ఖతార్లో, ఒమాన్లో మనకు. అంటే నాకున్న దానిలో మస్కట్ అంటే ఒమాన్ దేశంలో కృష్ణ మందిరం ఉంది. నేను కూడా వెళ్ళినప్పుడు ఒకసారి శివరాత్రికి అక్కడ దర్శనం చేసుకున్నాను. దుబాయ్లో శివాలయం కూడా వెళ్ళడం జరిగింది. శివాలయం ఉంది అక్కడ. ప్లేస్ కంజెస్టెడ్ అవుతుంది సెంటర్ సిటీలో ఉండడం వల్ల, టెంపుల్ ప్లేస్ కంజెస్టెడ్ అయ్యి ఎక్కువ మంది భక్తులు రీచ్ కాలేకపోతున్నారు, దర్శనాలు చేసుకోలేకపోతున్నారు అని ఈరోజు అబుదాబిలో కొంత ల్యాండ్ ఇవ్వడం జరిగింది అనేది అక్కడ మన తెలంగాణ కార్మికులు చెప్పడం జరిగింది. కాబట్టి అక్కడ చాలా గ్రేట్. ఇప్పుడు వాళ్ళొక ఇస్లామిక్ రాజ్యం అయి ఉండి, అది ఒక రాచరిక వ్యవస్థలో ఉండి కూడా వాళ్ళు ప్రజల అభిప్రాయాలను, వాళ్ళ ప్రజల యొక్క సెంటిమెంట్స్ను గౌరవించి అక్కడ అంత పెద్ద టెంపుల్ కట్టుకోవడానికి అవకాశం ఇచ్చారంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు కూడా సర్వజనైన సుఖినోభవంతులాగా వాళ్ళు అంటున్నారు. వలస కార్మికులు లేనిదే అక్కడి దేశం యొక్క ప్రగతి లేదు, డెవలప్మెంట్ లేదు. అక్కడ భారతీయులు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి అని అదొక డిసిషన్ తీసుకున్నారు. మీరు అన్నట్టు యూనివర్సల్ రూల్స్లో కొన్ని ఉంటాయి కదా, అట్లా వారు దాన్ని గౌరవించారు. ప్రతి ఒక్కరి మత విశ్వాలకు గౌరవం ఇవ్వాలి, అదొక లౌకిక భావన. నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు కొన్ని బైలాటరల్ రిలేషన్స్, యూనిలాటరల్ రిలేషన్స్ అని ఉంటాయి. అంటే ఐక్యరాజ్య సమితి కొన్ని నిబంధనలు పెడుతుంది, ఒక దేశం మధ్యన దౌత్యపరంగా డిప్లొమాటిక్గా ఎలా వ్యవహరించాలి, వాళ్ళ
అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం కానీ ఈ సెంటిమెంట్స్ విషయంలో మాట్లాడడం కానీ అట్లా అనకూడదు అని అంటారు. ఇప్పుడు ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో అక్కడిక్కడ కొంచెం వైరల్ అవుతుంది ఈ ఇష్యూ. అంటే ఈ బొట్టు పెట్టుకునే విషయం ఆయన అట్లా కామెంట్ చేయడము దాని మీద అది సతీష్ గారు ఇప్పుడు ఎట్లా అంటారు? ఇప్పుడు బయలాటరల్ రిలేషన్స్ లోపల అంటే ఈ యుఏఈ అనే దేశం, దుబాయ్ అంటే యుఏఈ అనే దేశం, ఇది భారతదేశంకు మధ్యన ఇది ఉంది. ఇప్పుడు ఈయన ఒక బాధ్యత గల ఎంపీగా, ఒక పార్లమెంటు సభ్యుడిగా, ఒక భారతీయ జనతా పార్టీకి ప్రతినిధిగా మళ్ళీ ఇప్పుడు ఒక ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నాడు. మనం దాన్ని ఏ కోణంలో చూడవచ్చు? ఇప్పుడు ఆయన అట్లా అన్నాడు, నరేంద్ర మోడీ గారి వల్లనే ఇవాళ మన వాళ్ళు బొట్టు పెట్టుకొని తిరుగుతున్నారు అంటే గతంలో అసలు లేనే లేదు, ఇతనే బొట్టు పర్మిషన్ ఇప్పించిండు అక్కడ అనే మీనింగ్లో కామెంట్ చేసిండు. అంటే గతంలో ఉన్న సంఘటనలకు దీనికి ఒకసారి మీకున్న అవగాహన ఒకసారి చెప్పండి. హిందూ మతం అనేది అతి పురాతన మతం అని చెప్పి మనకి హిస్టరీ చెప్తుంది. కాబట్టి మనము ఈరోజు ఈ భారతీయ సాంప్రదాయాలు గౌరవించడం అనేది చాలా ముఖ్యం. అందులో లౌకికవాదము ఇవన్నీ కలుపుకొని పోవాలి. ఇప్పుడు మన కార్మికులు అక్కడ ఉన్నారు. గతంలో చూసినట్లయితే బీజేపీ స్పోక్స్ పర్సన్ నుపూర్ శర్మ చేసినటువంటి వ్యాఖ్యల వల్ల కువైట్లో మన ఇండియన్ గూడ్స్, మన వస్తువులు ఇవన్నీ అక్కడ కువైట్లో షాపింగ్ మాల్ అవతల పెట్టేశారు. అంటే ఇది ఒక జీడిపి మీద కూడా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. ఇట్లాంటి మీరు అనేది రైట్ దేవేందర్ రెడ్డి గారు. ఇప్పుడు విషయం ఏముంటుందంటే మన వాళ్ళు అక్కడ 30 లక్షల మంది భారతీయులు ఒక ఆ దేశంలో ఉంటారు, యుఏఈ అనే దేశంలో. మొత్తము 88 లక్షల మంది ఉంటారు అన్ని గల్ఫ్ దేశాల్లో. మన భారతీయులకు వాళ్ళకేమైనా కోపం వస్తే వీళ్ళ ఉద్యోగం ఉపాధి ఇట్లాంటి మనం కూడా చేయొద్దు కదా, దాన్ని అట్లా మీరు ఎట్లా చూస్తారు? అంటే ఈ రిలేషన్స్ విషయం లోపల డెఫినెట్గా అంటే మనం గౌరవించాలా. ఒకటి మతం అనేది మాది మన ఇంటి వరకు పరిమితం కావాలి తప్ప అది సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే రకంగానో లేకపోతే ఇంకా దౌత్యపరంగా ఇతర దేశాల మీద ప్రభావం చూపేలాగా ఒక పార్లమెంటరియన్ అరవింద్ గారు వారు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి కొన్ని విషయాలు. మరి సరే, ఎవరి అభిమానం వారికి ఉంటుంది తప్పకుండా. హిందూగా నా అభిమానం నాకు. ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు 200 సంవత్సరాల క్రితం నుంచే గల్ఫ్లో ఈ హిందూ దేవాలయాలు ఉన్నాయి. అవును. తర్వాత కూడా వాళ్ళ పర్మిషన్ కూడా ఇచ్చారు, మీరు ప్రార్థనలు చేసుకోండి అని. ఈవెన్ సిక్కు గురుద్వారాలు ఉన్నాయి, ఈవెన్ క్రిస్టియన్స్కు కూడా ఇస్కాన్ టెంపుల్స్ ఉన్నాయి, ఇస్కాన్ టెంపుల్ ఉన్నాయి. ఇప్పుడు అరవింద్ గారేమో మోడీ గారి వల్లనే మన వాళ్ళు బొట్టు పెట్టుకొని తిరుగుతున్నారు అన్నట్టుగా చెప్పారు కదా. ఇవాళ దుబాయ్ లో బొట్టు పెట్టుకొని ఎన్ఆర్ఐ తిరుగుతున్నాడంటే దానికి నరేంద్ర మోడీ కారణం. ఇవాళ అక్కడ నారాయణుని దర్శనం చేసుకుంటున్న గుడ్లంటే దానికి నరేంద్ర మోడీ కారణం. ఇవాళ దుబాయ్ లో బొట్టు పెట్టుకొని ఎన్ఆర్ఐ తిరుగుతున్నాడంటే దానికి నరేంద్ర మోడీ కారణం. ఇవాళ అక్కడ నారాయణుని దర్శనం చేసుకుంటున్న గుడ్లంటే దానికి నరేంద్ర మోడీ కారణం. మరి ఇప్పుడు 200 సంవత్సరాలు అంటే అరవింద్ గారి వయసుకు ఒకసారి రిలేట్ చేసి చెప్పండి, ఎట్లా అది అసలు ఎప్పటి వచ్చింది అనేది. అంటే అరవింద్ గారు కాదు, బహుశా వాళ్ళ ముత్తాత తాత పుట్టినప్పుడైనా మరి వాళ్ళు పుట్టినప్పుడు బహుశా టెంపుల్ కన్స్ట్రక్షన్ అంతే 200 ఏళ్ళు లెక్కేసుకుంటే అంతే. అరవింద్ గారు ముత్తాత కాలం నుంచి టెంపుల్ పుట్టింది అంతే. అప్పటి నుంచి వారి తాత వారి తండ్రి గారు వారు వాళ్ళు పుట్టక ముందటి నుంచే ఈ వ్యవస్థ ఉంది. తాతల జమాన్ల నుంచే ఉన్నాయని చెప్పచ్చు ఉంది. ఇంకా ప్రధానంగా ఏంటంటే సరే మనము మనకు మతం మీదనే పోయి రాజకీయం చేయటం అనేది కూడా కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులే ఉంటాయి. ఏదైనా మీరు ఆ టాపిక్ వచ్చిన సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. ఇప్పుడు జనరల్గా టాక్ బయట కూడా ఏమంటారంటే ప్రవాసులు, ముఖ్యంగా ప్రవాస భారతీయులు, ఈ దేశానికి దూరంగా ఉన్న వాళ్ళు, గల్ఫ్ వాళ్ళు, వేరే వాళ్ళు అమెరికా అంటే వాళ్ళు రారు, ఓటేయరు, దూరంగా ఉన్నారు, కొద్దిగా ప్రభావం తక్కువ. కానీ గల్ఫ్ వాళ్ళది ఎక్కువ ప్రభావం ఉంటుంది. పర్టికులర్ మన తెలంగాణ తీసుకుంటే 1 కోటి ఓటు బ్యాంక్ ఉంది, 15 లక్షల మంది అక్కడ ఉన్నారు. వాళ్ళు ఇంటికి 4 3 తర్వాత ఇక్కడ కూడా వచ్చి ఊర్లలో ఇక్కడ ఒక 15-20 లక్షల మంది గ్రామాల్లో ఉన్నారు. వీళ్ళ కుటుంబ సభ్యులు అంత వేసుకుంటే 1 కోటి ఓటు బ్యాంకు, చాలా పెద్ద ఓటు బ్యాంక్ ఉంది. ఇది ఒక ప్రభావం అవుతుంది. మాకు ఆన్లైన్ ఓటింగ్ లేదు, ఇది లేదు, మమ్మల్ని సరిగ్గా పట్టించుకోవట్లేదు, రేషన్ కార్డులకు వెళ్ళి పేరు తీసేస్తున్నారు, 10 ఏళ్ళు వాళ్ళు పట్టించుకోలేదు, కేంద్రం పట్టించుకోలేదు, రాష్ట్రం పట్టించుకోలేదు. మరి ఇప్పుడు ఎట్లా అనేది కొంత ఒక రకమైన కోపం అయితే వాళ్ళ డెవలప్ అయింది. కానీ ఇంకొక ఏంటంటే ఇప్పుడున్న ప్రభుత్వాల మీద యాంటీ ఇన్కంబరెన్సీ, అంటే మొన్నటి దాకా ఉన్న 10 సంవత్సరాలు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం మీద కోపము, తర్వాత బీజేపీ మీద కూడా ఒక రకమైన కోపం ఉంది అనేది ఒక అనాలిసిస్. కానీ ఇంకొక రకమైన వాదన కూడా చెప్తున్నారు మీలాంటి వాళ్ళు. ఏంటంటే లేదు ఇప్పుడు గల్ఫ్లో ఉన్నటువంటి దానిలో ఇప్పుడు ఐపీఎఫ్ ఇండియన్ పీపుల్స్ ఫోరం ఉంది, లేకపోతే ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ ఉంది, చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది జాతీయవాదము, లేదనుకుంటే దేశభక్తి, మాతృభూమి మీద ప్రేమ,
మోడీ గారి యొక్క పెద్ద ఎత్తున విదేశాల్లో పర్యటించడము అవును. అది ఇది అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. దానివల్ల కొంచెం ఎడ్జ్ బీజేపీ వైపు ఉంది అనేది. ఇంకొక వాదన ఏంటంటే సరే ఆయన యుఏఈ దుబాయ్ అనే దేశానికి ఇప్పటికి 7 సార్లు పోయిండు, కార్మిక ఒప్పందం ఒకటి కూడా చేసుకోలేదు, అన్ని వ్యాపారము వాణిజ్యము సైన్స్ అండ్ టెక్నాలజీ అవే చేసుకున్నాడు. కానీ మరి ఎన్నో లక్షల కోట్ల విదేశీ మార్గద్రవ్యం పంపిస్తే కూడా మాకు అసలు రికగ్నిషనే లేదు, మాకు ఇది కడుపు నిండదు కదా, భావోద్వేగంతో మాకు కడుపు నిండదు కదా అనేది ఒకటి ఉంది. దాని మీద మీ వ్యూ అంది. ఎస్, అది వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు అక్కడ పనిచేసి వాళ్ళకు వచ్చే శాలరీలో మనం చూస్తాం చాలా మట్టుకు అక్కడ సేవింగ్స్ చాలా తక్కువ, 80% రెమిటెన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనకు ఇతర దేశాలతో కంపేర్ చేస్తే మనకు అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఆప్షన్ చాలా తక్కువ ఉంటుంది. వర్క్ ఫోర్స్లో కానీ ఈవెన్ వైట్ కాలర్ ఎంప్లాయీలో కూడా మెజారిటీ సెగ్మెంట్ అంతా కూడా 80% రెమిటెన్స్ చేస్తుంటారు. సో అట్లాంటి అప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి, మనం చాలా సందర్భాల్లో కూడా చెప్పాం, దేశ రక్షణకు ఆర్మీ జవాన్ ఎంత క్రమశిక్షణగా బాధ్యతగా పనిచేస్తుందో మన దేశ ఆర్థిక వ్యవస్థ కూడా ప్రవాసీలు ఒక కనబడని ఆర్మీ జవాన్ లాగా ఒక ఆర్థిక జవాన్గా పనిచేస్తున్నారు అని కూడా చాలాసార్లు చెప్పాం. సో అది వాళ్ళకి అబ్సల్యూట్గా వర్తిస్తుంది. వాళ్ళ శ్రమని వాస్తవంగా గుర్తించాల్సిన అవసరం ఆవశ్యకత రెండు ఉన్నాయి. ఇప్పుడు ఆ ప్రభావం ఎట్లా ఉంటుంది అంటారు? ఇప్పుడు వాళ్ళు రారు, ఓటేయరు, కానీ వాళ్ళు అక్కడ నుంచి ఫోన్లు చేసి చెప్పడము ఇట్లా ఉంటుంది. ఇప్పుడు అక్కడ కూడా చాలామంది ఇప్పుడు రాజకీయ నాయకులు ఏంటంటే అన్ని రకాల రాజకీయ నాయకులు అన్ని పార్టీలలో గల్ఫ్ దేశాల్లో గతంలో పర్యటించారు, ఇప్పుడు కూడా పర్యటనలు చేస్తున్నారు. అంటే ఎట్లా ఉండబోతుంది? డెఫినెట్గా ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు మాధ్యమాలు చాలా తక్కువగా ఉండేది. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇప్పుడు గ్రామానికి ఒక గ్రూప్ అయింది, ప్రతి కులానికి ఒక గ్రూప్ అయింది. సో ప్రతి అభిమాన నాయకుడికి ఒక గ్రూప్ పెట్టుకొని వాళ్ళు రోజువారీగా కమ్యూనికేట్ చేసుకుంటున్నారు. అది చాలా ప్రభావం చూపబోతుంది. వాళ్ళు ఇంకా ఇప్పుడు సెల్ఫ్ వీడియోస్ కూడా చేయబోతున్నారు. మమ్మల్ని పట్టించుకునే నాయకుడు ఈయన, ఈ వ్యక్తికి ఈ గుర్తుకే ఓటేయండి అని కూడా చెప్పేటటువంటి ఇప్పుడు ఆ మీడియం మనకు వచ్చేసింది. సో ఈ ఇంపాక్ట్ నిజంగా వాళ్ళల్లో గనక మాకు నచ్చిన నాయకుడు, మా కోసం ఆలోచించే నాయకుడికి ఓటేయండి అని అంటే గనక ఇది ఒక చాలా పెద్ద ఎత్తున రాజకీయాలలో ఒక ప్రకంపనలే జరిగే అవకాశం ఉంటుంది. ఒకటి అయితే స్వదేశ్ గారు, మన తెలంగాణలో గల్ఫ్ మైగ్రేషన్ విషయం మాట్లాడుకున్నప్పుడు నిజామాబాద్ ఎంపీ స్థానానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకుందంటే ఈ భారతదేశంలో ఉన్న 545 ఎంపీ లోక్సభ స్థానాల్లో అత్యధిక మైగ్రేషన్, గల్ఫ్ మైగ్రేషన్ ఉన్నాయి. కొన్ని లెక్కలు వేస్తే కేరళ, తమిళనాడు, ఈ ఆంధ్ర, తెలంగాణ ఇవ్వండి, కొన్ని రాష్ట్రాలు లెక్కలు వేసుకున్నట్టుంటే నిజామాబాద్ కూడా వన్ ఆఫ్ ది హయ్యెస్ట్ మైగ్రేషన్ ఉన్నటువంటి, అంటే లెక్కలు కరెక్ట్ ఎవరి దగ్గర లేవు కానీ ఒక అంచనా ప్రకారం ఇది హయ్యెస్ట్ మైగ్రేషన్ ఉన్నటువంటి నిజామాబాద్ సెగ్మెంట్, అంటే ఈ పార్లమెంటరీ నియోజకవర్గం అని ఉంది. మొదటి నుంచి కూడా నిజామాబాద్కున్న ప్రత్యేకత కూడా ఏంటంటే, నాకు తెలిసి ఆత్మచరణ్ రెడ్డి అనే గారని ఆయన ఒకసారి అమెరికా నుంచి వచ్చి, ఆయన ఎన్ఆర్ఐ, ఆయన వచ్చి ఎంపీగా అయిపోయాడు. మదియాష్కి గారని ఆయన కూడా అమెరికాకి వెళ్ళి వచ్చి యుఎస్ ఎన్ఆర్ఐ అయిపోయాడు, యుఎస్ ఎన్ఆర్ఐ ఎంపీ అయిపోయినాడు. ఆ తర్వాత కల్వకుంట్ల కవిత గారు కూడా, ఆమె కూడా అమెరికాలో చదువుకొని వచ్చింది, ఆమె కూడా ఎన్ఆర్ఐ బ్యాక్గ్రౌండే, ఆమె కూడా వచ్చి ఎంపీ అయిపోయింది. కానీ ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఈ యూరప్ మైగ్రేషన్ కంటే ఇక్కడ గల్ఫ్ మైగ్రేషన్ ఉంది. ఇక్కడ ఏమైందంటే ఈ అమాయకులైన, తక్కువ చదువు ఉండి తక్కువ ఆదాయం ఉన్న మైగ్రేషన్ ఉన్న ప్రాంతంలో, అంటే ఈ బ్లూ కలర్స్ వినా వైట్ కలర్స్ వచ్చి ఇక్కడ డామినేషన్ చేసిర్రు అనుకోండి, వీళ్ళు చేసిపోయారు. పోనీ వీళ్ళు ఏమన్నా చేసిండ్రు అంటే ఇంకొక కొత్త నినాదం కూడా కవిత గారి టైంలో, కవిత గారు ఎంపీగా ఉన్నప్పుడు, ఇప్పుడు బహ్రెయిన్ వెళ్ళిండ్రు, రేవంత్ రెడ్డి గారు ఉన్న బహ్రెయిన్ దేశంకే అప్పుడు వెళ్ళి అప్పుడు ఆమె ఏమన్నదంటే, ఈ గల్ఫ్ అనేది నాకు 8వ సెగ్మెంటు, అంటే మన ఆంధ్రాలో తెలంగాణలో చూసుకున్నట్టుంటే ప్రతి లోక్సభ స్థానంలో 7 ఎమ్మెల్యేలు ఉంటారు, 7 ఎమ్మెల్యే స్థానాలు ఉంటాయి. ఆమె ఏమన్నది 8వ సెగ్మెంట్ నా గల్ఫ్, అంటే ఒక ఎమ్మెల్యేకు కావాల్సినంత ఓట్ బ్యాంక్ కలిగి ఉన్నారు అని ఆమె ప్రేమగా చెప్పుకుంది నాకు 8th సెగ్మెంట్ అని చెప్పి. కానీ ఆమె కూడా తర్వాత వాళ్ళ కోసం ఏం చేయలేకపోయింది. వాళ్ళకు తర్వాత ఏమొచ్చిందంటే అక్కడ పసుపు బోర్డు, గల్ఫ్ బోర్డు అనే ఒక నినాదం అయిపోయింది. చివరికి ఆ పసుపు బోర్డు వైపు అయిపోయారు. ఆమె కూడా ఈ గల్ఫ్ వాళ్ళని సాటిస్ఫై చేయలేకపోయింది. దానివల్ల ఒక ముఖ్యమంత్రి కూతురుగా కూడా రెండోసారి గెలిచినప్పటికీ కూడా ఆమె ఎంపీగా గెలవలేకపోయింది. సరే ఇప్పుడు సరే పాపం బ్యాడ్ లక్ నేను కామెంట్ చేసేసుకొని ఇప్పుడు ఆమె కాంటెస్ట్ చేస్తలేదు. కానీ ఇప్పుడున్న సినారియోలో ఏంటంటే 3 ప్రధాన పార్టీ అభ్యర్థులు రంగంలో ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మీరు చెప్పాలి. విషయం ఏంటంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ, ఆయన ప్రజెంట్ ఎమ్మెల్సీ, మొన్న ఎమ్మెల్యేగా ఓడిపోయాడు.
బీజేపీ నుంచి ధర్మపురి అరవింద్ గారు ఉన్నారు, మొన్న ఎమ్మెల్యేగా కొరట్ల నుంచి ఓడిపోయారు, ప్రస్తుతము సిట్టింగ్ ఎంపీ. అవును. బీఆర్ఎస్ పార్టీ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ గారు మొన్నటి వరకు ఎమ్మెల్యే ఉన్నాడు, మొన్న లేటెస్ట్ ఎలక్షన్స్లో ఓడిపోయారు. ఈ ముగ్గురు కూడా ఎమ్మెల్యేలు కూడా మొన్ననే ఓడిపోయినారు. అవును. ఓడిపోయి ఇమీడియట్ ఎంపీ టికెట్ తీసుకొని వచ్చినారు. ఇక్కడ ఈ ముగ్గురు కూడా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. గల్ఫ్ విషయం లోపల వాళ్ళ వైఖరి స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. అవును. తప్పకుండా చెప్పాలి. చెప్ప అంటే ఈ 7 సెగ్మెంట్లు మీకు చెప్తున్నాను, అంటే మన వాళ్ళకు కూడా అర్థం కావడానికి చెప్తున్నా. 7 సెగ్మెంట్లు ఏమంటే జగిత్యాల, కోరుట్ల, బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ హార్బర్, బోధన్ అనే ఒక 7 సెగ్మెంట్లు. 7 సెగ్మెంట్లలో కూడా హైయెస్ట్ గల్ఫ్ మైగ్రేషన్ ఉంది. అవును. ఈ గల్ఫ్ మైగ్రేషన్లో వీళ్ళు గెలిచిన తర్వాత ఈ పార్లమెంట్లో మన హక్కుల కోసం ఏం కొట్లాడతారు, ఎంతవరకు కొట్లాడతారు అవును. అనేది ఇప్పుడు వాళ్ళ ప్రజలు ఎదురు చూస్తున్నారు. గతంలో ఉండి వీళ్ళు ఏం చేశారు? గతంలో జీవన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఒక ఎమ్మెల్యేగా 5 ఏళ్ళు, ఎమ్మెల్సీగా 5 ఏళ్ళు ఉండి ఆయనే శాసనసభలో శాసనమండలిలో గొంతు ఏ రకంగా ఎత్తిండు. అవును. బాజిరెడ్డి గోవర్ధన్ గారు శాసనసభ్యునిగా ఉండి ఆయన ఏం చేసిండు, ఈయన ఒక ఎంపీగా ఉండి ఏం చేసిండు, అవును. ప్రజలు ఇవాళ చర్చించుకుంటారు గల్ఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే మీరేమనుకుంటారు, అంటే మీ అనాలిసిస్ ఏముంది అంటే ఈ గల్ఫ్ రిలేటెడ్గా? వాస్తవంగా నేను ఇందాక నా ఓపెనింగ్ రిమార్క్స్లో కూడా చెప్పినట్టు, ఏదైనా జరగని ఇప్పుడు బొట్టు పెట్టుకుంటే అయితే కడుపు నిండదు. సో బొట్టు అనేది మన ధర్మం, సరే భగవంతుడు ఉన్నాడన్న ఒక నమ్మకంతో మనం రోజువారీ చేస్తాం. అరవింద్ గారు ఏ రోజు కూడా నాకు తెలిసి తను పార్లమెంట్లో ఎప్పుడు ఈ గల్ఫ్ విషయాలలో కానీ లేకపోతే ఒక 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 అక్యురేట్ పాలసీని డిజైన్ చేయమని కానీ అడిగినట్టయితే నేను ఈ రోజు వరకు అయితే చూడలే. మరి సో అంటే ఆయన, నేను ఏదో వీడియోలో చూసిన దుబాయ్కి వచ్చి కూడా గల్ఫ్ కార్మికులతో ఇంటరాక్షన్ కూడా, ఆత్మీయ సమ్మేళనం కూడా పెట్టుకున్నాడు. ఐ థింక్ 1.5 year బ్యాక్ లాస్ట్ ఇయర్ మార్చిలో పెట్టాడు. లాస్ట్ ఇయర్ మార్చిలో పెట్టినాడు. అదే అంటున్నా, ఇప్పుడు ఇంటరాక్టివ్ అది కడుపు నిండదు, ఆత్మీయ సమ్మేళనంతో అవన్నీ ఏమంటే ఏమన్నా చేయాలా, జస్ట్ నేనున్నా అని చెప్పడానికి వచ్చి హలో చెప్పడానికి. కానీ ఆ రోజైనా ఆయన చెప్పాల్సిందే. ఒక విదేశీ విభాగ నుంచి ఇన్ఛార్జ్ని కూడా పిలుచుకున్నారు ఆ రోజు, విజయ్ చౌతాయివాలా అని. సో వారు కూడా ఏం చెప్పలేదు, నేను ఉన్నాను ఆ రోజు దుబాయ్లో ఉన్నాను, సో ఏమైనా మాట్లాడతారేమో, ఏదైనా అక్యురేట్ పాలసీని ఏమైనా డిజైన్ చేశారేమో అని చెప్పి అనుకున్నాను. కానీ ఆ విషయం మీద ఏం మాట్లాడలేదు. ఎంతసేపు ఉన్నా ఊరికి ఏదో మనం మన ధర్మం మీద మాట్లాడి 4 ఓట్లు వేయించుకుందామని ఆలోచన ఎవరు చేసినా తప్పే. అది ఒక నిర్దిష్టమైనటువంటి పాలసీని డిజైన్ చేయాలి తప్పకుండా. ఎందుకంటే ఇంత రెమిటెన్స్ వస్తున్నప్పటికీ కూడా ఈ రోజుకు ఒక భరోసా అనేటటువంటిది గల్ఫ్ మైగ్రెంట్స్లో లేదు. సో దానికి వీళ్ళు ఒక పార్లమెంటరియన్గా అరవింద్ గారు చాలా సందర్భాల్లో ఆయన ఎంతసేపు ఉన్న నేను ఒక పసుబోర్డు తెస్తే చాలు గెలుస్తా అనేటటువంటి ఒక గల్ఫ్ బోర్డు గురించి ముచ్చట్లేదు, గల్ఫ్ బోర్డు మీద ముచ్చట్లేదు, ఒక మాట మంతి లేదు. ఇప్పుడు ఇందాక మిత్రుడు ఏదో క్వశ్చన్ అడిగితే బొట్టు పెట్టుకొని ఆ దుబాయ్లో తిరుగుతున్నారంటే అది మోడీ గౌరవమే అన్నట్టుగా, సో ఇర్రిలవెంట్ ఆన్సర్ చెప్పడం అనేది అది కొంత ఆశ్చర్యానికి, అంటే కొన్ని అంటే భావోద్వేగం అనేది కడుపు నింపదు. భావోద్వేగం కడుపు నింపదు. డెఫినెట్ గా ఒక సిస్టమ్ కావాలి, ఏం చేస్తారో చెప్పగలగాలి. ఇప్పుడు పదే ఊకే మోడీని ముందు పెట్టి ఓట్లేయండి అని అంటే కూడా కాదు, మనం ఏం చేస్తున్నామో చెప్తే కూడా ప్రజలకు ఒక నమ్మకం కలుగుతుంది. సో అట్లా ఆ రకంగా నాయకులు కూడా ఇండిపెండెంట్గా ఎదగాలి, ఒక విధానం మీద మాట్లాడగలగాలి, చెప్పాలి. గల్ఫ్ అనేది ఇవాళ పెద్ద అంశం కాబోతుంది. మీరు రాను మనము లాస్ట్ ఒక డికేడ్ కింద నుంచి మనం స్టార్ట్ చేస్తే అప్పుడు మీరు 2018 నవంబర్లో మీరు అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఉండి గల్ఫ్ విభాగానికి ఉండి, అప్పుడు ఏఐసిసి జనరల్ సెక్రటరీ కుంతియా గారిని, అప్పుడు పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, షబీర్ అలీ గారిని, ఇప్పుడు ఇదే టి జీవన్ రెడ్డి గారిని, ఒక పెద్ద డెలిగేషన్ మన వినోద్ కుమార్ సార్, ఇండియన్ ఫారిన్ సర్వీస్ రిటైర్డ్ ఆఫీసర్, ఆయన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, వీళ్ళందరినీ కూడా అక్కడికి ఒక గల్ఫ్ గడ్డకు ఈ చరిత్రలో మొదటిసారి అక్కడికి వెళ్ళి అందరి కార్మికులతో కలిసి ఒక మేనిఫెస్టో విడుదల చేసి కూడా వచ్చారు. అది ఇప్పటికీ ప్రజలు చర్చించుకుంటారు. ఇండియన్ హిస్టరీలో ఆ రోజు కూడా అన్నాం గాంధీ భవన్ లో చేద్దాం కదా దుబాయ్కి, ఎందుకంటే ఇది గాంధీ భవన్ లో కూర్చొని చేసే మేనిఫెస్టో కాదు, గల్ఫ్ గడ్డ మీదనే చేయాలి మనం అని చెప్పి ఆ రోజు ఛాలెంజ్ గా. అయితే ఇప్పుడు సందర్భం వచ్చింది. అయితే ఈ 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. ఈ 2-3 సందర్భాల్లో నేనేమో ఆ జెనీవా టూర్లో, అంటే దావోస్ టూర్లో రేవంత్ రెడ్డి గారితో పాటు ఢిల్లీ టు జురిక్ నేను వెళ్ళడం జరిగింది. ఒకటే ఫ్లైట్లో ప్రయాణం చేసినాం. నేను, శ్రీధర్ బాబు గారు, రేవంత్ రెడ్డి గారు వెళ్ళడం జరిగింది. ఆ సందర్భంగా నాకు కొంచెం అవకాశం దొరికింది మాట్లాడేది.
మాట్లాడితే డెఫినెట్గా మాట్లాడదామన్నారు. శ్రీధరబాబు గారు మంచిగా రెస్పాండ్ అయినారు. దాని తర్వాత కూడా హైదరాబాద్ వచ్చినాక కూడా 2 సందర్భాల్లో వారిని కలవడం జరిగింది. గల్ఫ్ విషయంలో సానుకూలంగా ఉన్నారు. 100 రోజుల్లోనే హామీల అమలుకు శ్రీకారం చుట్టిర్రు. గల్ఫ్లో చనిపోయిన వాళ్ళకు 5 లక్షల రూపాయల చొప్పున ఒక 2 చెక్కులు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇవ్వడం జరిగింది. మేము ఈ మధ్యన పోయి కలిసినప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, మీరు దుబాయ్ వస్తే బాగుంటుంది, గల్ఫ్కి వస్తే బాగుంటుంది అంటే, నాకు జాతీయ స్థాయిలో కూడా బాధ్యతలు ఉన్నాయి, నాకు హెక్టిక్ షెడ్యూల్ ఉంది, కావాలంటే మీరు ఎవరైనా పోయిరండి, మంత్రులు ఎమ్మెల్యేలు మీరు వెళ్ళరండి అంటే, మన బృందం వాళ్ళు కూడా ఏం రిక్వెస్ట్ చేశారంటే, మరి మా వాళ్ళు ఇక్కడికి వస్తే టైం ఇస్తారంటే తప్పకుండా ఎందుకు చేద్దాం, ఇప్పుడు 16th టైం ఇచ్చారు. 16 ఏప్రిల్ మంగళవారం రోజు హైదరాబాద్లో గల్ఫ్ దేశాల నుంచి వచ్చే సంఘాల నాయకులు, మీలాంటి సంఘాల నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోని ఆయన కలిసి మనం చెప్పది వినడానికి సిద్ధంగా ఉన్నారు. సంతోషం. 16th రోజు మంగళవారం రోజు వినడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఇంతకుముందు ఒక ముఖ్యమంత్రిని కలవాలంటే చాలా కష్టం ఉంటుండే, అసలు ఒక డ్రీమ్ ఉండే. మనం Unreachable. ట్రై చేసాం, మనం చాలాసార్లు try చేసాం. కేసీఆర్ గారిని కలిసి 10 ఏళ్లలో అసలు ముఖ్యమంత్రి కలిసిన వాళ్ళు చాలా తక్కువ మన గల్ఫ్ సంఘాల వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఆయన మనల్ని కలవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ సందర్భంగా మనం అందరం కూడా కలుస్తాం, మనం చెప్పదలుచుతాం. ఆయన కూడా ఆ రోజు ఒక విధానం ఇంకా ఇప్పుడు ఆల్రెడీ మేనిఫెస్టోలో ఏదైతే పెట్టారో గల్ఫ్ బోర్డు ఇస్తాన్నారు, ఎన్ఆర్ఐ పాలసీ తీసుకొస్తున్నారు, హెల్ప్ లైన్ పెడతాన్నారు, చనిపోయిన వాళ్ళకి 5 లక్షలు ఇస్తున్నారు. ఇంకా కొన్ని అడిషనల్గా మనం కొంచెం బుదిరికిచ్చి చేసి ఆయన చేసి చేయాలి. ఆయన ఏమంటుండంటే నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా, మనకు టైం ఇచ్చిండు. అది కూడా ఒక కార్యక్రమం తీసుకుంది. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ ఎలక్షన్ సీజన్లో కొంచెం ఎలక్షన్ కోడ్ ఉండి అట్లా ఇట్లా ఉండి కొంచెం అది చిన్న స్థాయిలో చేస్తున్నారు. తర్వాత కూడా విస్తృతంగా కూడా అందరినీ కలవడానికి కోసమని అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అంటే, సరే ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయి, రాజకీయ నాయకులకు వాళ్ళకి ఏంటంటే వాళ్ళు మేము అధికారంలోకి వస్తే ఇది చేస్తా అంటారు. అందరు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టించే బాధ్యత మనం తీసుకొని, అదే పార్టీ అన్న కానీ మేము వస్తే అధికారంలోకి వస్తే, కేంద్రంలో అధికారంలోకి వస్తే ఇది చేస్తాను వాళ్ళని సెన్సిటైజ్ చేయగలిగి మనం ముందుకు తీసుకపోతే డెఫినెట్గా ఇదొక ఉద్యమం ముందుకు పోతుంది. అయితే స్వదేశ్ గారు ఫైనల్గా మీరు చెప్పండి, అధికారంలో లేకున్నా కొన్ని హక్కులు మనం సాధించుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ మినిమం రెఫరల్ వేజెస్, దాని గురించి కొంచెం చెప్పండి. మనకు కనీస వేతనాల చట్టాలు ఇక్కడ ఇండియాలో ఎలాగైతే ఉన్నాయో, మనం ఫారెన్ ఎంప్లాయ్మెంట్ వెళ్ళిన వాళ్ళకు కూడా ఈరోజు మినిమం రెఫరల్ వేజ్ అనేది ఒకటి అక్కడి ప్రభుత్వాలతోని మన గవర్నమెంట్ చేసుకున్న ఒప్పందాలు. అంటే ఒక కార్మికుడు, ప్లంబర్, ఒక మేసన్, ఒక ఎలక్ట్రీషియన్, ఒక సెక్యూరిటీ గార్డు వీళ్ళు వస్తే మీ దేశంలో ఎంత వేతనం ఇస్తారు అంటే ఒక ప్రిస్క్రైబ్డ్ వేతనం, కనీస వేతనం ఒక ఒప్పందం చేసుకుంది భారతదేశంలో గల్ఫ్ దేశాలు. అయితే ఇది కరోనా కాలంలో 2020 సెప్టెంబర్లో ఒక 2 సర్క్యులర్లు మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, విదేశీ వ్యవహారాల శాఖ, మన ఈ మైగ్రెంట్ పోర్టల్లో ఇవి అనుకోకుండానే వాళ్ళు ఎట్లా పెట్టిండ్రు ఏంది వాంటెళ్ళి అందులో పెట్టేసిండ్రు, అయిపోయింది. ఓకే, నాకు అర్థమైంది ఏంటంటే అప్పుడు 30 నుంచి 50% ఆ ఉన్న జీతాలను మనం వాళ్ళు అడగలే చేయలేదు, మేమే తక్కువకు లేబర్ను సప్లై అయితే తగ్గిస్తున్నారు. మన తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ గల్ఫ్ చేసి మిగతా అన్ని గల్ఫ్ సంఘాలు కలిసి ఢిల్లీకి వెళ్ళి అక్కడ దరఖాస్తులు ఇచ్చారు, మనం హైకోర్టులో రిట్ వేసినాము. చివరికి వస్తే కేంద్ర ప్రభుత్వాన్ని వాళ్ళు దిగొచ్చి ఒక స్టెప్ దిగొచ్చి దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా చేసేంత ఒక విజయం సాధించడం. అంతకుముందు కూడా కేసీఆర్ గారు ఏం చేశారంటే రైతు బంధు, రైతు బీమా కూడా ఎవరైతే గ్రామాల్లో లేరో ఇంక్లూడింగ్ గల్ఫ్ ఎన్ఆర్ఐస్తో సహా గ్రామాల్లో లేని వాళ్ళకు ఈ రైతు బంధు డబ్బులు ఇవ్వలే, రైతు బీమా కూడా ఇవ్వలే. అయితే మనం అప్పుడు హైకోర్టులో రిట్ వేసినాము, అప్పుడు కూడా ఒప్పించినాము. అంటే మనము ఎలాంటి అధికారం లేనప్పుడు ఒక పోరాటం చేసినాం. పోరాటాల్లో ఇప్పుడు కేసీఆర్ గారు ఏం చెప్తారు, నేను 2 ఎంపీలతోనే ఇంత పెద్ద తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన అని చెప్తున్నాడు కదా. మనకు అసలు ఎంపీలే లేరు, ఎంపీలే లేకుండానే మనం ఇది సాధించినాము. ఇప్పుడు కూడా మనం కూడా ఏమనుకుంటున్నాం అంటే అప్పటికిప్పటికి మన వ్యూలో కొంత తేడా వచ్చింది. గల్ఫ్ వర్కర్స్ కూడా రాజకీయాల్లోకి రావాలి, ఎందుకంటే రాజకీయ అభిప్రాయాలు చెప్పకపోతే, రాజకీయంగా ఓటింగ్ ప్యాటర్న్కు దూరంగా ఉంటే మనకు పనులు కావు. అయితే ఇట్లా వచ్చింది. ఇక క్లోజింగ్ రిమార్క్స్ దేవేందర్ రెడ్డి గారు మీరు చెప్పండి. ఇప్పుడు మీరు ఫైనల్గా మనం ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో మన గల్ఫ్ కార్మికుల వైఖరి ఎట్లా ఉండాలి, ఏం చేద్దాము అది చెప్పారు. డెఫినెట్గా గల్ఫ్ కార్మికులకైతే ఒక భరోసా ఇవ్వాల్సిన సమయం ఇది. ఎందుకంటే ఉద్యమం నుంచి కూడా వాళ్ళు ఎదురు చూస్తున్నారు, మాకంటూ ఒక నిర్దిష్టమైనటువంటి విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చి మమ్మల్ని హక్కున చేర్చుకుంటుంది అన్నటువంటి ఆశతో అయితే ఈ రోజుకు బ్రతుకుతూ ఉన్నారు. సో ఇవాళకి కూడా స్కిల్ మైగ్రేషన్ పెరుగుతుంది, ఇంకా బ్లూ కాలర్ మైగ్రేషన్ ఇంకా జరుగుతూ ఉంది.
వైట్ కాలర్ మైగ్రేషన్ కూడా ఉంది. అయినప్పటికీ కూడా ఇప్పటికీ వాళ్ళలో ఒక నమ్మకం అయితే కుదరట్లేదు. ఓవర్ నైట్ లే ఆఫ్ జరుగుతూ ఉన్నాయి, పంపించేస్తూ ఉన్నారు. అంటే మీరు నమ్మకం అంటే ఒకటి గుర్తొచ్చింది. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అసలు మనం ఇది కాదు అనుకున్నాం. 5 లక్షల గల్ఫ్ మృతులకు 5 లక్షల రూపాయలు ఇక ఇవ్వరు అని అనుకున్నది. ఈయన వచ్చిన 100 రోజుల్లోనే దాన్ని ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేసిండు. అది అప్రిషియేటింగ్, యాక్చువల్గా మంచి డెసిషన్. నేను కూడా దుబాయ్లో ఉన్నప్పుడు పేపర్లో చూశాను, అది మీడియాలో కూడా చూశాను. చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఇన్స్టాంట్గా రెస్పాండ్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఆ డిజిటల్ ఫ్యామిలీస్ ఎట్లా ఉంటారంటే, ఒక సోర్సు, ఇన్కమ్ సోర్స్ ఫ్యామిలీలో పర్సన్ ఒక ఆయన సడన్లీ ఈజ్ నో మోర్ అంటే కుటుంబం అంతా విచ్ఛిన్నమైపోతుంది. ఎస్, యు ఆర్ రైట్. అంటే ఇప్పుడు మనము గల్ఫ్ ఉద్యమ నాయకులతో ఒక ఇంటర్వ్యూ చేసినాము. కంక్లూడింగ్ రిమార్క్స్ ఏంటంటే, మనం ఉద్యమ నాయకుడిగా ఉద్యమాలను వదిలేది లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, రాజకీయ పార్టీల అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. ఎవరైతే మన కడుపు నింపినరో, మన గోస చూసినరో, మనల్ని ఆదుకున్నారో వాళ్ళకు తప్పకుండా ఈ గల్ఫ్ కార్మికులు వాళ్ళ కుటుంబ సభ్యులు తప్పకుండా హెల్ప్ చేస్తారు. ఓటు రూపకంగా వాళ్ళకు కృతజ్ఞతలు, థ్యాంక్స్ చెప్తారు. ఒకవేళ అనుకున్నది సరిగ్గా ఇంప్లిమెంట్ చేయకపోతే మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా ఉద్యమ జెండా పట్టుకొని మేము ఉద్యమంలోకి రావడానికి మేమందరం ఉద్యమ నాయకులు కూడా సిద్ధం. అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు. ఒప్పుకున్న ముచ్చట్లు, హామీ ఇచ్చిన విషయాలు, ఇంప్లిమెంటేషను అవి అమలు గిట్ట జరగకపోతే, సరిగ్గా లేకపోతే మాత్రం మళ్ళీ మేము ఉద్యమం బాటకు తప్పది. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు మీరు స్పష్టంగా మీరు ఏ మాట అయితే ఇస్తారో దాని మీద ఖచ్చితంగా కట్టుబడి ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ నమస్కారం. నమస్తే.